హైదరాబాద్లో గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ పేరుతో భారీ మోసం. హైదరాబాద్, జూన్ 23 గోల్డ్ ట్రేడింగ్ ఇన్వెస్ట్మెంట్ పేరుతో హైదరాబాద్లో భారీ మోసం వెలుగు చూసింది. అధిక లాభాలు ఆశ చూపి 500 మంది వరకు ప్రహణేశ్వరి ట్రేడర్స్ ఎండీ రాజేష్ అనే వ్యక్తి మోసం చేసినట్లు తెలిసింది. దీంతో తమకు న్యాయం చేయాలని బాధితులంతా ఆదివారం సీసీఎస్ ముందు ఆందోళనకు దిగారు. పెట్టిన సొమ్ముకు 5 నెలల్లో రెట్టింపు ఇస్తానని రాజేష్ బాధికులకు నమ్మబలికాడు. తొలుత లాభాలు ఇవ్వగా ఇదంతా నిజమే అని నమ్మి మరింత మంది ఈ స్కీమ్లో చేరారు. అలా ఒక్కొక్కరి దగ్గర నుంచి 5 లక్షల రూపాయలు నుంచి ₹1 కోటి వరకు వసూలు చేసిన రాజేష్ ఆ తర్వాత పరారయ్యాడు. దీంతో మోసపోయామని గ్రహించిన బాధితులు న్యాయం కోసం పోలీసులను ఆశ్రయించారు. ఏపీ పాలిటిక్స్ బయటపడుతున్న వైసీపీ దాష్టకాలు, దారుణాలు. విజయవాడ, జూన్ 23. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం మారడంతో వైసీపీ, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో జరిగిన దాష్టికాలు, దారుణాలు ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి. తెలుగుదేశం పార్టీ, టీడీపీ సానుభూతిపరులపై అక్రమంగా కేసులు పెట్టి పోలీసులతో చిత్రహింసలకు గురి చేయించిన వైనం వెలుగులోకి వచ్చింది. బాపట్ల జిల్లా వేటపాలెం మండలం రామపురం గ్రామస్తులు తమ గోడు వెళ్లబోసుకునేందుకు ముఖ్యమంత్రిని కలిసేందుకు విజయవాడ వచ్చారు. రామాపురం గ్రామానికి చెందిన వైసీపీ ప్రభుత్వ బాధితులు సీఎం, ఇతర మంత్రులను కలిసేందుకు ఆదివారం విజయవాడకు వచ్చారు. తమపై అన్యాయంగా కేసులు పెట్టి వేధించారని వాపోయారు. తమపై అన్యాయంగా పెట్టిన కేసులను తొలగించాలని, దాష్టికాలకు పాల్పడిన పోలీసులు, వైసీపీ నేతలపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ పెద్దలను విజ్ఞప్తి చేస్తున్నారు రామాపురం గ్రామస్తులు. టీడీపీకి అనుకూలంగా ఉన్నామనే గత ప్రభుత్వం తమపై కక్ష కట్టిందన్నారు. పోలీసులను అడ్డం పెట్టుకుని అక్రమంగా కేసులు పెట్టించారని వాపోయారు. రామాపురం గ్రామస్తులు గ్రామంలో ఏకంగా 230 మందిపై 18 కేసులు నమోదు చేసి చిత్రహింసలు పెట్టారని చెప్పారు. ఈ వ్యవహారంలో చీరాల రూరల్ సీ మల్లికార్జునరావు ప్రధాన సూత్రధారి అని ఆరోపించారు రామాపురం గ్రామస్తులు. సివిల్ డ్రెస్లో వచ్చి మరీ ఆడవారిని కూడా కొట్టేవాడని చెప్పారు. ఇప్పుడు చంద్రబాబు సీఎం కావడంతో తమ కష్టం చెప్పుకునేందుకు వచ్చామన్నారు. తమ జీవితాలను నాశనం చేసిన అధికారులు, వైసీపీ నాయకులపై చర్యలు తీసుకోవాలని రామాపురం గ్రామస్తులు కోరారు. ఇద్దరు అక్కా చెల్లెళ్ల మధ్య జరిగిన ఘర్షణను అడ్డం పెట్టుకుని 230 మందిని కేసుల్లో ఇరికించారని, 8 నెలల గర్భవతిని కూడా చితకబాదారని వాపోయారు. తమపై అక్రమంగా పెట్టిన కేసులను పూర్తిగా తొలగించాలని విజ్ఞప్తి చేశారు. మద్యం మత్తులో మృగంలా వ్యవహరించిన సి మల్లికార్జునరావును సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. గుంటూరు లాలాపేట పోలీస్ స్టేషన్ పరిధిలో మనస్తాపంతో వ్యక్తి ఆత్మహత్య. మృతుడు రాయపూడి ఎల్లయ్యగా 35 ఏళ్లుగా గుర్తించిన లాలాపేట పోలీసులు 4 రోజుల క్రితం మృతుడి అన్న రాయపూడి మూర్తి చనిపోవడంతో మనస్తాపానికి గురైన ఎల్లయ్య డి.ఎస్. నగర్ 13వ లైన్లో అద్దెకుంటున్న ఇంట్లోనే ఉరివేసుకుని చనిపోయిన ఎల్లయ్య గది నుంచి దుర్వాసన రావడంతో చుట్టుపక్కల వారు లాలాపేట పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న లాలాపేట సిపి దేవ ప్రభాకర్ మరియు విఆర్ఓ కృష్ణకాంత్ మృతుని యొక్క వివరాలు చుట్టుపక్కల వారిని విచారించి తెలుసుకున్నారు. రుద్ర చారిటబుల్ ట్రస్ట్ వారి వాలంటీర్స్ మరియు అంబులెన్స్ ద్వారా లాలాపేట పోలీసులు మృతదేహాన్ని ప్రభుత్వ మార్చురీకి తరలించారు. నారాయణపేట జిల్లా అభివృద్ధికి కృషి చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్కు ఆదేశించారు. ఆదివారం నారాయణపేట జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ హైదరాబాదులోని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాస గృహంలో మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్క అందజేసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా నారాయణపేట జిల్లా అభివృద్ధి గురించి ముఖ్యమంత్రి అడిగి తెలుసుకున్నారు. 2 నుండి 3 రోజుల్లో జిల్లా ఎస్పీలు బదిలీలు అయ్యే అవకాశం. తర్వాత డీఎస్పీలు బదిలీలు, సిఐల బదిలీలు, ఎస్ఐల బదిలీలు, తరువాత రెవెన్యూ డిపార్ట్మెంట్ బదిలీలు, ఇలా మొత్తం అన్ని వ్యవస్థలు బదిలీలు చేయనున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. హెచ్వైఏడి ప్రజలకు సిపి శ్రీనివాస్ రెడ్డి హెచ్చరికలు జారీ. 1. బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగొద్దు. 2. రోడ్లపై అల్లర్లు సృష్టించొద్దు. 3. అనుమానాస్పద వ్యక్తులకు వాహనంపై లిఫ్ట్ ఇవ్వొద్దు. 4. దుకాణాలు రాత్రి 10 నుండి 30 లేదా 11 గంటల్లోపు మూసేయాలి. 5. ఎక్కడైనా గొడవలు, అల్లర్లు జరిగితే వెంటనే డయల్ 100కు కాల్ చేసి చెప్పండి. 6. శాంతి భద్రతలకు భంగం కలిగించొద్దు. 7. గంజాయి బ్యాచ్లను వదిలిపెట్టే ప్రసక్తే లేదు.
8 అర్ధరాత్రి జులాయిగా తిరిగితే కఠిన చర్యలు.